ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం మిత్రులారా. ఈనాడులో ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే, పర్యాటకులపై పంజా, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతకం, 2 విదేశీయుల సహా 28 మంది మృతి, చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి, కర్ణాటక వ్యాపారి, శతగాత్రుల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఒడిశా వాసులు, సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు, పహల్గాం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో దారుణం, రక్తసిక్తమైన మినీ స్విట్జర్లాండ్, ఇది అత్యంత ఘాతకం, తీవ్రంగా ఖండించిన ముర్ము, మోదీ, ట్రంప్, పుతిన్ సహా పలువురు నేతలు. సౌదీ అరేబియా పర్యటన కుదించుకొని మోదీ తిరుగుపయనం చూస్తే స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే పిల్లలను పక్కకు పెట్టి వాళ్ళ ముందే వారు ఈ విధంగా కాల్చడం ఎంత హృదయం విదారకం అంటే అంత హృదయ విదారకం. ఈరోజు వార్తలోని ప్రధాన అంశంగా ఉన్నటువంటి మరో వార్త ఏంటంటే, ఇంటర్లో 71.37% మంది పాస్, ఫస్ట్ ఇయర్లో 66.89 ఉత్తీర్ణత, ఫలితాల్లో అమ్మాయిలదే హవా, 80.12% ములుగు జిల్లా అగ్రస్థానం. మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అనేటువంటి వార్త కూడా చూస్తుంది మిత్రులారా. అదేవిధంగా సివిల్స్ తొలి 100 ర్యాంకుల్లో 5 మనవాళ్ళు. వరంగల్కు చెందిన సాయి శివానికి 11వ స్థానం. ఏపీ అభ్యర్థి బన్నా వెంకటేష్కు 15. యూపీకి చెందిన శక్తి దూబేకు తొలి ర్యాంక్ అనేటువంటి వార్తను ఒకటి మరి ఈనాడులో ప్రధాన అంశంగా మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా జపాన్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుతోని తన పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం మిత్రులారా. మరి ఈ యొక్క జపాన్లోని పలు ప్రాంతాల్లో తిరిగి మరి యొక్క పెట్టుబడుల విషయమై మొత్తానికి 12,062 కోట్లు మనం ఈ యొక్క రాష్ట్రానికి వివిధ సంస్థలతో పాటు మరి పెట్టుబడులు రానున్నాయి అనేటువంటి విషయాన్ని సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తుంది. హిరోషిమా అసెంబ్లీలో శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తుంది. హిరోషిమాలోని చారిత్రక అణుబాంబు డోమ్ను స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సంబంధించినటువంటి ఫోటో కూడా చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రికలో కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వార్తనే కనిపిస్తుంది. అదేవిధంగా మరియు సివిల్స్లో సత్తా చాటిన మనోళ్ళు అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ర్యాంకుల విషయం ఒకటి చూస్తున్నాం. సాయి శివాని 11, వరంగల్కు చెందిన వీరు. బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు, ఏపీకి సంబంధించిన వ్యక్తి. రావుల జయసింహారెడ్డి 46, వరంగల్కు చెందిన వ్యక్తి. శ్రవణ్ కుమార్ రెడ్డి 62, షాద్నగర్. సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ 68, ఆదిలాబాద్. ఎన్ చేతనారెడ్డి 110, ఆదిలాబాద్. చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కళ్యాణ్ 146, ఏపీ. ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, ఏపీ. నెల్లూరు సాయితేజ, ఏపీ. కొలిపాక శ్రీకృష్ణ సాయి 190, ఏపీ. నర్సింశెట్టి చరణ్ తేజ 231, ఖమ్మం. హరి ప్రసాద్ 255, ఖమ్మం. సాయి కిరణ్ 298, నాగర్ కర్నూల్. రాపర్తి ప్రీతి 451, భానుత్ నాగరాజు 697, ఖమ్మం. ఇంద్రచిత్ షాద్నగర్ 739, తోగర్ సూర్య తేజ 799, మౌనిమ 920, నల్గొండ. ఈ యొక్క మిత్రుల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్,
తదితర కార్యదర్శుల సమక్షంలో మరి ఫలితాలను ప్రకటించినటువంటి సందర్భంగా ఫోటోలు ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో 71% పాస్ అనేటువంటి ఒక వార్తను చూస్తూ మరి విద్యార్థుల ఒక విషయం గమనించాలి. కార్పొరేట్ కంటే గురుకులాల్లోనే ఉత్తీర్ణత ఎక్కువ. సాయి సూర్య డెవలపర్స్ కేసులో నటుడు మహేష్ బాబుకు ఈడీ సమన్లు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం. డెవలపర్స్ వెంచర్లు ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబుకు 5.9 కోట్లు చెల్లింపు. ఇన్వెస్టర్లను మోసం చేసిన సదర్ సంస్థ అనేటువంటి మహేష్ బాబుకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అపరిశుభ్రతకు చెక్. ఇక నాన్ క్లినికల్ వ్యవస్థల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్లు. క్లినికల్ సేవలకే పరిమితం కానున్న సూపరింటెండెంట్లు. 100 బెడ్లకు పైగా ఉన్న ఆసుపత్రుల్లో అమలుకు కసరత్తు. మిత్రుల ఒక విషయం గమనించాలి. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క అపరిశుభ్రత ఉండకుండా మరి రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా మరి చూసుకోవాల్సినటువంటి క్రింది స్థాయి అధికారులు కానీ సిబ్బంది కానీ మరి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది చాలామంది గరీబ్ వారే వస్తారు కాబట్టి వారిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం సంబంధించినటువంటి సీనియర్ అధికారులు వైద్యాధికారులు చెప్తున్నటువంటి వారి యొక్క సారాంశం. పంచాయతీగా జాబ్ చేయలేకపోతున్న లెటర్ రాసి పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా ఘటన. ఈ యొక్క భీమలవాడకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ ప్రియాంక మరి నిజాయితీగా పనిచేయలేకపోతున్నా, పై అధికారుల ఒత్తిడి, తర్వాత ప్రజాప్రతినిధుల ఒత్తిడికి నేను ఈ యొక్క జాబ్ చేయలేకపోతున్నటువంటి యొక్క బాధతోని ఒక లెటర్ రాసి మరి ఆమె వెళ్ళినటువంటి సందర్భం ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. 50 లక్షలు ఇవ్వకుంటే చంపుతా. క్వారీ ఓనర్ను బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రాణహాని ఉందంటూ సుబేదారి పోలీసులకు బాధితుల కంప్లైంట్. బీఆర్ఎస్ నేతపై నాన్ బెయిలబుల్ కేసు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త ఒకటి చూస్తున్న మిత్రులారా. కరెంట్ షాక్తో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి. క్రైమ్ న్యూస్ సంబంధించి మిత్రులారా. ఆదిలాబాద్ జిల్లాలో పీఈటీపై పోక్సో కేసు. గంజాయి తరలిస్తున్న 4 అరెస్టు. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ భాస్కర్. మంచిర్యాలకు సంబంధించినటువంటి న్యూస్ అది గుర్తిస్తున్నాం. వృద్ధుడిని మోసగించిన సైబర్ చీటర్స్. 3.99 లక్షలను పోగొట్టుకున్న 78 ఏళ్ల వృద్ధుడు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రైమ్ న్యూస్. ఇంటర్మీడియట్ రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన హెడ్ కానిస్టేబుల్ కొడుకును అభినందిస్తున్న ఎస్పీ. పాల్వంచ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న లిక్కీ కోటేశ్వరరావు కొడుకు లిక్కీ విశ్రుత్ ఇంటర్ సెకండ్ ఇయర్లో 994 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చిన సందర్భంగా ఎస్పీ గారు మరి బాబును అభినందిస్తున్న దృశ్యం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఫోటోతో ఉన్నటువంటి మిత్రులారా, ఈరోజు ఈనాడు వెలుగు ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ 2 పత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తలుగా ఈ ఇంటర్మీడియట్ సివిల్ సంబంధించినటువంటి తర్వాత ఈ ఉగ్రవాదులు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలపైన ఎక్కువగా వార్తలు కనిపిస్తున్నాయనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు మిత్రులారా. నమస్తే.